ఓకే మాస్టర్స్, నమస్తే శ్రీకాంత్ సార్. కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఎంతో అద్భుతంగా ఈ యొక్క కాంతి స్ప్రెడ్డింగ్ చేసుకుంటున్నాము మనందరము. మాస్టర్స్, ఇప్పుడు మనందరము కలిసి కాంతిని స్ప్రెడ్ చేసుకుందాము. ఓకే మాస్టర్స్, ఎంతో అద్భుతంగా ఈ యొక్క కాంతిని విస్తరణ చేసుకుంటూ లోక కళ్యాణానికి మనందరము ఆ యొక్క కాంతి స్ప్రెడ్డింగ్ చేసుకుందాము. మనకు ఈ అవకాశం ఇచ్చిన మరి శ్రీకాంత్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాము. ఓకే మాస్టర్స్, అందరము స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాము. నా పేరు పద్మజ, ఖమ్మం నుంచి మాస్టర్స్. ఈ యొక్క అద్భుతమైన కాంతి స్ప్రెడ్డింగ్ మరి ఆ ద్వారా జరుగుతున్నందుకు మాస్టర్స్ అందరికీ అద్భుతమైన అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ. అద్భుత జ్ఞానం మీ ద్వారా అందించాలని, మాస్టర్స్ ద్వారా ఈ యొక్క జ్ఞానం అందించాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టుకుందాము. స్థిర సుఖాసనంలో కూర్చుందాం మాస్టర్స్. వేళ్ళల్లో వేలు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని సహజమైన ఆ యొక్క శ్వాసను గమనిద్దాము. కళ్ళు రెండు మూసుకుని సహజమైన ఆ శ్వాసను గమనిస్తూ ధ్యానంలో కూర్చుందాము. ఎక్కడైనా కూర్చోవచ్చు మాస్టర్స్, కుర్చీలైనా కూర్చోవచ్చు, లేదా మరి నేల మీద అయినా కూర్చోవచ్చు, లేదా మంచం మీద అయినా కూర్చోవచ్చు. తలను మాత్రము గోడకి ఆనించకుండా కూర్చుందాము. ఎంతో అద్భుతమైన ఈ యొక్క శ్వాసను గమనిస్తూ. ఓకే మాస్టర్స్, శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస, శ్వాస మీద ధ్యాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస మనం పుట్టిన క్షణం నుంచి ఆ శ్వాస అనేది ఎంతో అద్భుతంగా మనకి ఆ శ్వాస అనేది ఆడుతూ ఉంటుంది మాస్టర్స్. ఆ శ్వాస యొక్క గొప్పతనం ఎంతో అద్భుతమైంది. ఆ శ్వాసతో అనుసంధానం అవటం ద్వారా ఎంతో అద్భుతమైన శక్తిని మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. శ్వాస మీద ధ్యాస పెట్టుకుందాము. శ్వాసతో అనుసంధానం అవుదాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లోపలికి వెళ్ళే శ్వాస, మరి బయటికి వచ్చే శ్వాస, ఆ యొక్క శ్వాస గమనిస్తూ ఉందాము. ఓకే మాస్టర్స్, మనం మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాము. మహావతార బాబాజీ గారిని, పత్రిజీ గారిని, శ్రీకాంత్ మాస్టర్ గారిని, త్రిమాతలను, త్రిమూర్తులను, విఘ్నేశ్వరులు, కార్తికేయ స్వాములను ఆహ్వానించుకుందాము. ఓకే మాస్టర్స్, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, బ్రహ్మంగారు మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాము. కాంతి హీలింగ్ మాస్టర్స్ ను, కాంతి స్ప్రెడింగ్ మాస్టర్స్ ను, చక్రాస్ హీలింగ్ మాస్టర్స్ ను, చక్రాస్ యాక్టివేటింగ్ మాస్టర్స్ ను ఆహ్వానించుకుందాము. ఏంజల్స్ ను, గార్డెన్ ఏంజల్స్ ను, ఆర్క్ ఏంజల్ మైకేల్ గారిని, వారి యొక్క కాంతి ఖడ్గాన్ని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. అలానే పిరమిడ్ లోక మాస్టర్స్ ను కూడా ఆహ్వానించుకున్నాము. ఓకే మాస్టర్స్, మరి ఎవరికైతే ధ్యానం చేయాలని అనుకుంటున్నారో వారు ఎంతో మంది చేయలేని స్థితిలో ఉంటారు మాస్టర్స్. మనకి ఈ యొక్క అదృష్టం, ఎంతో అదృష్టం, మనకి ఈ యొక్క అదృష్టం దక్కింది. ఆ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చైతన్యాలు మనతో పాటు వచ్చి ధ్యానం చేసుకోవాల్సిందిగా వారి యొక్క చైతన్యాలను ఆహ్వానించుకుందాము. అలానే మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క చైతన్యాలను కూడా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అలానే పరమహంస యోగానంద గారిని, విక్టేశ్వర్ గురుజీ గారిని, లాహిరి మహాశైలను ఆహ్వానించుకుందాము. మన యొక్క పూర్ణాత్మకు సరెండర్ అవుదాము. అలానే యూనివర్స్ కి సరెండర్ అవుదాము. మన యొక్క గురువులకు, మరి మన సోల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ యొక్క జన్మలోని గురువు వాళ్ళందరికీ సరెండర్ అవుతూ వారందరినీ కూడా ఆహ్వానించుకుందాము. భూమాతను, ప్రకృతి మాతను, మరి పంచభూతాలను, మన యొక్క శ్వాసను,
మరి వాటికి సరెండర్ అవుదాము. ఓకే మాస్టర్స్. మన తల మీద గోల్డెన్ ఆస్ట్రల్ కాంతి పిరమిడ్ ను ఆహ్వానించుకుందాము. ఓకే మాస్టర్స్. ఆ యొక్క పిరమిడ్ ఎనర్జీ ఎంతో అద్భుతంగా, మరి పిరమిడ్ ఎనర్జీని స్వీకరిద్దాము. కాంతితో కూడిన ఆ యొక్క గోల్డెన్ ఆస్ట్రల్ కాంతి పిరమిడ్ మన తల మీద ఏర్పడింది. అలానే ప్రకృతి పిరమిడ్ ఏర్పరచుకుందాము. ఆ యొక్క ప్రకృతి మాత ఎనర్జీ కూడా మనలోకి రావాలని, ఆ యొక్క ప్రకృతి మాత యొక్క ఎనర్జీ మనలోకి స్ప్రెడ్ అవుతూ ఉండాలని ఆ యొక్క ప్రకృతి పిరమిడ్ని ఆహ్వానించుకుందాము. ఆ యొక్క అద్భుతమైన చైతన్యము, కాంతి ప్రవాహము మరి మన శరీరము సుడులు తిరుగుతూ మన శరీరంలోని ప్రతి అణువుకు స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. మన శరీరంలోని అవయవాలకు, గ్లాండ్స్ కు, పార్ట్స్ కు, నరాలకు, ప్రతి పార్ట్ కు ఆ యొక్క కాంతిని స్వీకరిద్దాము. మొదట ఆ యొక్క కాంతి ప్రవాహము మరి అరికాలు గోరి నుంచి మరి చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క కాంతి ప్రవాహము కాలి బొటన వేళ్ళు పక్కన ఉన్న వేళ్ళు, ఎంతో అద్భుతమైన ఆ యొక్క కాలి బొటన వేలికి థ్యాంక్ యూ చెప్పుకున్నాము. ఆ యొక్క కాలి బొటన వేలికి కొంచెం మరి దెబ్బ తగిలినా కూడా చాలా ప్రమాదం అంటారు. ఎంతో సున్నితంగా ఉంటుంది. ఆ యొక్క వేలన్నిటికీ కాంతి కాంతి కాంతి. అలానే మన యొక్క పాదము, మడెము, ఆ యొక్క పాదం అంతా కాంతి 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 కాంతి. ఆ పాదాలు మనం నడవడానికి పాదాలు ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి మాస్టర్స్. ఆ పాదాలకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ లవ్ యూ చెప్పుకుందాము. ఎంతో అద్భుతమైన ఆ యొక్క పాదాలకు, సున్నితమైన అందమైన యొక్క పాదాలకు థ్యాంక్ యూ లవ్ యూ మాస్టర్స్. ఎంతో అద్భుతంగా మాకు నడవడానికి ఆ పాదాలు లేనిదే మనం నడవలేం కదా మాస్టర్స్. ఆ పైన ఆ భాగం ఉన్నా కూడా పాదాలు లేకపోతే వేస్ట్ కదా మాస్టర్స్. ఆ పాదాలు ఎంతో అద్భుతమైన పాత్ర వహిస్తాయి. పాదాలకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ లవ్ యూ చెప్పుకుంటూ కాంతి స్ప్రెడ్ చేసుకున్నాము. ఆ రెండు పాదాలు కాంతి 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 కాంతి. చిన్నగా పైకి ఆ యొక్క కాంతి ప్రవాహం పైకి ప్రసరిస్తుంది. పైని ఆ యొక్క మోకాల దాకా కాంతి మొత్తం చేరుకుంది మాస్టర్స్. గోల్డెన్ కాంతి ఆ యొక్క మోకాల దగ్గర కాంతి కాంతి కాంతి. ఆ రెండు మోకాళ్ళు ఎంతో అద్భుతమైన కాంతితోని మెరిసిపోతున్నాయి. ఏ విధమైన అక్కడ మోకాల నొప్పులు ప్రాబ్లం ఉన్నా కూడా ఆ యొక్క కాంతి ఆ మోకాలు మొత్తంలోని మొత్తం స్ప్రెడ్ అవుతున్నాయి. ఆ గుజ్జు లేకపోవడము, మోకాల నొప్పులు, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ యొక్క కాంతి ప్రవాహము అక్కడ మొత్తము పంపించేద్దాం మాస్టర్స్. మోకాల మొత్తము కాంతి 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 కాంతి. ఎంతో అద్భుతమైన కాంతి ప్రసారం జరుగుతుంది మాస్టర్స్. గమనించండి, ఎంతో అద్భుతంగా ఆ యొక్క కాంతి ప్రసారం జరుగుతుంది. మోకాళ్ళు రెండు కాంతితో నిండిపోయాయి, మోకాళ్ళ చిప్పలు. ఓకే మాస్టర్స్. ఆ మోకాళ్ళ చిప్పల దగ్గర నుంచి చిన్నగా ఆ యొక్క దొడల భాగానికి వచ్చేద్దాము. ఆ దొడలు రెండుతో కాంతి 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 కాంతి. శ్వాస మీద ధ్యాస పెడుతూ కాంతి ప్రవాహాన్ని ఎంతో అద్భుతంగా కాంతితో కూడిన శ్వాసను గమనించుకుంటూ ఆ యొక్క తొడల మొత్తము కాంతితో నింపేద్దాము. శ్వాస మీద ధ్యాస, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఆ యొక్క తొడల మొత్తము కాంతి. ఓకే మాస్టర్స్. అలానే కొంచెం ఆ యొక్క పైకి వచ్చేస్తూ ఆ మూలాధార చక్రానికి వచ్చేద్దాము. ఆ మూలాధార చక్రము అక్కడ ఆ యొక్క కాంతిని స్వీకరిద్దాం మాస్టర్స్. మూలాధార చక్రం థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్. ఆ యొక్క మూలాధార చక్రంలోని ఆ యొక్క అత్రిజీ గారి యొక్క శక్తి స్థల క్షేత్రంలోని ఆ యొక్క
శక్తికి కనెక్ట్ అవుదాము. ఆ యొక్క మూలాధారంలో కాంతి 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 మూలాధార చక్రంలోని ప్రతి అణువు గోనాల్ గ్లాండ్ కాంతి 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 కాంతి. అలానే ఓరిస్ లో దృష్టి పెడదాం మాస్టర్స్. అక్కడ కూడా కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఆ యొక్క మూలాధారంలోని యూరిన్ బ్లాడర్ మరి కాంతి 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 కాంతి. మలమూత్ర విసర్జన భాగాలు మొత్తము కాంతి కాంతి కాంతి. మరి మూలాధార చక్రంలోని మొత్తము ప్రతి అణువణువు కాంతివంతంతో మెరిసిపోతున్నాయి. గమనించండి మాస్టర్స్, ఎంతో అద్భుతమైన కాంతి మన యొక్క మూలాధార చక్రంలో మొత్తము ఫుల్ఫిల్ చేసుకున్నాము. కాంతి శ్వాసను గమనించుకుంటూ ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. మూలాధార చక్రం మొత్తము కాంతి కాంతి. ప్రతి అణువు గ్లాండ్స్ పార్ట్స్ అంతా కాంతిమయమైపోయాయి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మూలాధార టు స్వాదిష్టాన చక్రానికి వచ్చేద్దాము. స్వాదిష్టాన చక్రానికి కాంతి కనెక్షన్ ఇచ్చుకుంటూ మరి ఆ యొక్క స్వాదిష్టాన చక్రంలో కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస. ఆ యొక్క స్వాదిష్టాన చక్రంలో కదలికలు ఏర్పడుతున్నాయి. గమనించండి మాస్టర్స్. అక్కడ చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు ఆ యొక్క కాంతివంతం చేసుకుంటూ ఆ శ్వాసను గమనిస్తూ అక్కడ కాంతి ఫుల్ఫిల్ చేసుకున్నాము. ఆ యొక్క స్వాదిష్టానంలోని చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు కాంతి 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 కాంతితో ఫుల్ఫిల్ చేసుకున్నాము. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ ఆ యొక్క స్వాదిష్టాన బ్యాక్ కిడ్నీస్, రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ, అక్కడ కూడా కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస. కాంతి కాంతి కాంతి. ఆ యొక్క రెండు కిడ్నీస్ కాంతి కాంతి. ఆ యొక్క కిడ్నీస్ పైన ఉండే గ్లాండ్స్, అడ్నరీ గ్లాండ్స్ కాంతి కాంతి కాంతి. కాంతితో నింపేసుకున్నాము. స్వాదిష్టాన చక్రం అంతా కాంతి 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 కాంతి. ఓకే మాస్టర్స్. స్వాదిష్టాన చక్రము టు ఆ యొక్క నాభికి కనెక్షన్ ఇచ్చుకుంటూ నాభి అంతా మరి కాంతివంతం చేసుకున్నాము. నాభి భాగము ఎంతో ముఖ్యమైన ఆ యొక్క అద్భుతమైన నాభి భాగానికి కూడా కాంతి 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 కాంతి. ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస. ఆ యొక్క నాభి భాగం అంతా కాంతితో నిండిపోయింది మాస్టర్స్. నాభి టు మరి ఆ యొక్క మణిపూరక చక్రానికి వచ్చేద్దాము. కాంతి కనెక్షన్ తీసుకుందాము. ఓకే మాస్టర్స్. నాభి టు మణిపూరక చక్రాకి కాంతి కనెక్షన్ ఇచ్చుకుంటూ కాంతి శ్వాసను గమనిద్దాము. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస, కాంతి శ్వాస, కాంతి శ్వాస. కాంతి కాంతి కాంతి. ఆ యొక్క మణిపూరక చక్రాలోని జీర్ణాశయము గమనించండి మాస్టర్స్. కదలికలు ఏర్పడుతున్నాయి మణిపూరక చక్రాలో. జీర్ణాశయము కాంతి కాంతి కాంతి. అలానే మరి ప్యాంక్రియాస్ గ్లాండ్ కాంతి కాంతి. కాలేము, అలానే కాల్ బ్లాడరు కాంతి 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 మాస్టర్స్. అక్కడ ఉండే ప్రతి పార్ట్ కాంతి. గ్లాండ్స్, మరి నరము, కణము అంతా కాంతిమయం మాస్టర్స్. మణిపూరక చక్రం అంతము కాంతి
కాంతి కాంతి. మణిపూరక టు అనాహత చక్రానికి కాంతి కనెక్షన్ ఇచ్చుకుందాము. అనాహత చక్రానికి కాంతి కనెక్షన్ ఏర్పడింది. చూడండి మాస్టర్స్, మూలాధార టు స్వాదిష్టాన చక్రము కాంతి రేఖ, ఆ యొక్క స్వాదిష్టాన టు నాభి, నాభి టు మణిపూరక, మణిపూరక టు అనాహత చక్రానికి వచ్చాము. ఆ యొక్క కాంతి లైన్ స్ట్రెయిట్ గా ఏర్పడుతూ ఇప్పుడు అనాహతకు వచ్చేసింది. కాంతి కనెక్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాము. అనాహత మాస్టర్స్ అక్కడ ఆ యొక్క లంగ్స్ కి కాంతి కాంతి ఉచ్ఛ్వాస నిశ్వాస, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. అనాహత చక్రం అంతా కాంతి కాంతి కాంతి. ఆ యొక్క అనాహత చక్రంలోని ప్రతి నరనరము కణకణము ఏ విధమైన బ్లాక్స్ లేకుండా మొత్తము కాంతితోని ఫుల్ఫిల్ అయిపోతున్నాయి మాస్టర్స్. గమనించుకుందాం ఒక్కసారి. ఆ లంగ్స్ రెండు కాంతి 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 కాంతి. అలానే మరి హార్ట్ అక్కడ కూడా కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస, కాంతి కాంతి కాంతి. హార్ట్ మొత్తము కాంతితో నింపేశాము. ఎంతో అద్భుతమైన కాంతి ప్రసారం చాలా అద్భుతంగా జరుగుతుంది మాస్టర్స్. గమనించండి, హార్ట్ అంతా కాంతితో నిండిపోయింది మాస్టర్స్. అక్కడ ఉండే ఆ యొక్క వాల్స్ అంతా కాంతితో నిండిపోయాయి. ఏ విధమైన బ్లాక్స్ లేకుండా ఎంతో అద్భుతమైన కాంతి మరి ఆ హార్ట్ మొత్తానికి ఫుల్ఫిల్ చేసుకుంటూ మరి కాంతివంతం చేసుకుంటూ వస్తున్నాము. ఓకే మాస్టర్స్. కాంతి కాంతి, హార్ట్ అంతా కాంతి కాంతి. అక్కడ ఉండే థైమస్ గ్లాండ్ కాంతి 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 కాంతి. ఓకే మాస్టర్స్. అనాహత టు విశుద్ధ చక్రానికి వచ్చేస్తాము. విశుద్ధ చక్రానికి కాంతి కనెక్షన్. ఓకే మాస్టర్స్. ఆ యొక్క విశుద్ధ చక్రాల్లోని కాంతి ఉచ్ఛ్వాస నిశ్వాస, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస, కాంతి కాంతి కాంతి. ఆ యొక్క విశుద్ధ చక్రాలో వాయిస్ బాక్స్, థైరాయిడ్ గ్లాండ్, కాంతి 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 కాంతి. ఎంతో అద్భుతంగా కాంతి స్ప్రెడ్ అవుతుంది లోపల మొత్తము. గమనించండి మాస్టర్స్. ఆ యొక్క వాయిస్ బాక్స్, థైరాయిడ్ గ్లాండ్, కాంతి 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 కాంతి. ఎంతో అద్భుతంగా కాంతి ప్రసారం జరుగుతుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్. అలానే మన యొక్క మెడ నుంచి విశుద్ధ చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి వచ్చేద్దాము. కాంతి కనెక్షన్ అక్కడికి ఆజ్ఞా చక్రానికి కాంతి కనెక్షన్ ఇచ్చుకుంటూ ఆజ్ఞా చక్రంలో కాంతి శ్వాసను గమనించుకున్నాము. ఆజ్ఞా చక్ర ఉచ్ఛ్వాస నిశ్వాస, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస కాంతి శ్వాస. ఎంతో అద్భుతమైన కాంతి మన ఆజ్ఞా చక్రం అంతా ఫుల్ఫిల్ అయింది. ఎంతో కాంతితోని ఆజ్ఞా చక్రం అంతా మెరిసిపోతుంది మాస్టర్స్. ఆ యొక్క ఆజ్ఞా చక్రంలోని కదలికలు గమనించండి మాస్టర్స్. కాంతి 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 కాంతి. ఆ యొక్క ఆజ్ఞా చక్రంలోని ఆ యొక్క రెండు కనులు, కనుగుడ్లు, కనురెప్పలు, కనుబొమ్మలు కాంతి కాంతి కాంతి. మన యొక్క ముక్కు భాగము, మరి మన యొక్క పెదాలు, నాలుక, మన యొక్క ఆ యొక్క కొండ నాలుక, చెవులు అంతా కాంతి 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 కాంతి. ఓకే మాస్టర్స్. మరి ఆ యొక్క ఆజ్ఞా చక్రంలోని ప్రతి అణువు కాంతివంతమైపోయినాయి మాస్టర్స్. ఎంతో అద్భుతంగా కాంతి కాంతి. మన యొక్క దంతాలు మొత్తము కాంతి 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 కాంతి. అలానే మన యొక్క ఫేస్, ఆ యొక్క చెంపలు అన్ని కాంతితో నిండిపోయినాయి. ఎంతో అద్భుతంగా మన శరీరంలోని ప్రతి అణువును కాంతితో నింపేసుకుంటూ వస్తున్నాము. మరి ఆజ్ఞా చక్రం కూడా కాంతివంతమైపోయింది.
ఆజ్ఞా చక్రం టు సహస్రార చక్రానికి వచ్చేద్దాం మాస్టర్స్. కాంతి కనెక్షన్ ఇచ్చుకుందాము. ఆ యొక్క సహస్రార చక్రానికి కాంతి కనెక్షన్ ఏర్పడింది. అక్కడ కాంతి శ్వాస సహస్రార మాస్టర్స్. అక్కడ మరి ఆ యొక్క బ్రహ్మరంధ్రానికి కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస, కాంతి, కాంతి, కాంతి. ఆ యొక్క బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది, గమనించండి మాస్టర్స్. అక్కడ కదలికలు ఏర్పడుతున్నాయి. ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, కాంతి, కాంతి, కాంతి. అలానే ఆ యొక్క సహస్రారలోని రైట్ బ్రెయిన్ కాంతి, 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 కాంతి. అలానే లెఫ్ట్ బ్రెయిన్ కూడా కాంతి, కాంతి. ఉచ్ఛ్వాస, లెఫ్ట్ బ్రెయిన్ మాస్టర్స్. నిశ్వాస, ఉచ్ఛ్వాస, లోపలికి వెళ్ళే శ్వాస, కాంతి శ్వాస. నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలానే రైట్ బ్రెయిన్ శ్వాస, లోపలికి వెళ్ళే శ్వాస, కాంతి శ్వాస. నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్. ఆ యొక్క రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ మధ్యలో పీనియల్ గ్లాండ్ కాంతి, కాంతి, కాంతి. అలానే ఆజ్ఞా చక్రంలోని పిట్యూటరీ గ్లాండ్ కాంతి, కాంతి, కాంతి. మన యొక్క తల వెనుక భాగము హైపోథాలమస్ గ్లాండ్ మాస్టర్స్. అక్కడ కూడా మరి సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా, ఆ యొక్క చిన్న మెదడు. అక్కడ కూడా కాంతి, కాంతి. ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస, కాంతి, 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 కాంతి. ఆ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మొత్తము కాంతితో నిండిపోయింది మాస్టర్స్. అక్కడ ఉండే హైపోథాలమస్ గ్లాండ్ కాంతి, 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 కాంతి. ఓకే మాస్టర్స్. ఇప్పుడు మనము ఆ యొక్క సహస్రారటు మరి మూలాధారానికి ఆ యొక్క కాంతి శ్వాసను గమనించుకుందాము. సహస్రారటు ఆ యొక్క ఫ్రంట్ చక్రాస్ మాస్టర్. సహస్రారటు మూలాధార, ఉచ్ఛ్వాస, మూలాధార టు సహస్రార, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సహస్రార టు మూలాధార, ఉచ్ఛ్వాస, కాంతి శ్వాస. మూలాధార టు సహస్రార, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. గమనించండి మాస్టర్స్. అలానే నెక్స్ట్ బ్యాక్ చక్రాస్, స్పైనల్ కార్డ్, మరి బ్రహ్మరంధ్రం టు స్పైనల్ కార్డ్ చివరి వరకు. ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస, కాంతి, కాంతి, కాంతి. స్పైనల్ కార్డ్ మొత్తము కాంతి, కాంతి, కాంతి. ఆ యొక్క బ్రహ్మరంధ్రం టు స్పైనల్ కార్డ్, స్పైనల్ కార్డ్ టు బ్రహ్మరంధ్రం. ఎంతో అద్భుతంగా కాంతి ప్రసారం జరుగుతుంది మాస్టర్స్, గమనించండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస, కాంతి, 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 కాంతి. ఓకే మాస్టర్స్. మన తల వెంట్రుక నుంచి కాలి గోరి వరకు ఎంతో అద్భుతమైన కాంతి. మనం అద్భుతంగా మరి ప్రతి నరము కాంతివంతం చేసుకుంటూ
మరి ప్రతి పార్ట్ గ్లాండ్ కాంతితో నిండిపోయింది. మన శరీరంలోని ఆ యొక్క బోన్ వ్యవస్థ కాంతి, 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 రక్త ప్రసరణ వ్యవస్థ కాంతి, కాంతి, కాంతి. అలానే మన శరీరంలోని ఆ యొక్క విటమిన్ వ్యవస్థ కూడా కాంతి, కాంతి, కాంతి. ఓకే మాస్టర్స్, మన యొక్క శరీరాలు 7 శరీరాలు, మరి 7 బాడీస్ కాంతి, 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 కాంతి. ఓకే మాస్టర్స్, అలానే మన చుట్టూ మరి మాస్టర్స్ ని కోరుకుందాము. మన ఆరాని లాక్ వేయమని కోరుకుందాం మాస్టర్స్. మన చుట్టూ ఆరా లాక్ వేస్తున్నారు మాస్టర్స్. అలానే మన చుట్టూ ఎల్పిజి కాంతి కవచాన్ని ఏర్పరచమని మాస్టర్స్ ని కోరుకున్నాము. ఎల్పిజి కాంతి కవచము ఎప్పుడు మరి మనం ఎరుపుతో ఉన్నా లేకపోయినా ఆ యొక్క కవచము స్ట్రాంగ్ గా ఉండాలని మనము ఎవరితోని మరి ఆ యొక్క బయటికి వెళ్ళినా మరి ఎవరితోని మాట్లాడినా ఆ యొక్క మన మాటలు ఎవరి విన్నా కూడా మన స్పర్శ ఎవరికి తగిలినా కూడా ఆ యొక్క కాంతి ప్రసారం అంతా స్ప్రెడ్ అవుతూ ఉండాలి అని ఒకసారి సంకల్పం పెట్టుకుందాము. మన ద్వారా కాంతి ప్రసారం జరుగుతూ ఉండాలి. మళ్ళీ వారి ద్వారా మళ్ళీ వేరే వారికి కాంతి స్ప్రెడ్ జరుగుతూ ఉండాలి అని సంకల్పం పెట్టుకుందాము. అలానే మన కుటుంబం వారందరికీ కాంతి పంపిస్తూ వారందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా బయటికి వెళ్ళినా కూడా వారి ద్వారా కాంతి ప్రసారం జరుగుతూ ఉండాలని కాంతి, 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 కాంతి. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఎంతో అద్భుతంగా మరి కాంతి స్వీకరించాం కదా, ఎంతో అద్భుతమైన కాంతిని మరి ఆ కాంతి లోక కళ్యాణానికి కాంతి స్ప్రెడ్డింగ్ చేసుకుందాము. ఓకే మాస్టర్స్, మరి ఆజ్ఞాచక్రం నుంచైనా 2 అరచేతుల నుంచైనా హృదయ స్థానం నుంచైనా మనం ఆ యొక్క కాంతిని స్ప్రెడ్ చేసుకుందాము. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఆ యొక్క కాంతి మన శరీరంలోని ఆ యొక్క ప్రతి అణువు స్ప్రెడ్ అయింది. ఎంతో అద్భుతమైన కాంతి బాడీ మన శరీరం అంతా కాంతితో నిండిపోయింది. మరి మన ఆజ్ఞాచక్రం నుంచి కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ యొక్క కాంతి అద్భుతమైన కాంతి మరి మరి భూమి అంతా కాంతి స్ప్రెడ్ చేసుకుందాము. కాంతి, 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 కాంతి. ఓకే మాస్టర్స్, మరి భూమి మీద ఎన్నో రకాల మొక్కలకు కాంతి, కాంతి, కాంతి. మనము మరి భూమి మీద నివసిస్తున్నామంటే మాస్టర్స్ ఈ యొక్క ఆక్సిజన్ మనము విడిచే గాలి ఆ యొక్క మొక్కలు స్వీకరించి మనకు ఆక్సిజన్ ని ఎంతో అద్భుతమైన ఆక్సిజన్ మనకు అందజేస్తూ ఉంటాయి. మనం లేచింది మొదలు పడుకునే వరకు ఆ యొక్క కూరగాయలేంటి, పండ్లేంటి, మనం పండుకునే ఆ యొక్క బెడ్ దగ్గర నుంచి ఆ యొక్క ప్రకృతి మాత దగ్గర నుంచే మొత్తం స్వీకరిస్తున్నాం మాస్టర్స్. ఎంతో అద్భుతమైన ఆ యొక్క ప్రకృతి మాతకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాము. ఎంతో అద్భుతంగా ఆమె నుంచి ఎంతో ఆ యొక్క శక్తిని మనం స్వీకరిద్దాము. ప్రకృతి మాత నుంచి ఆ యొక్క అడవి తల్లికి కాంతి, 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 కాంతి. అడవిలో ఉండే జంతువులకు కాంతి, కాంతి, కాంతి. ఎన్నో రకాల జంతువులు మాస్టర్స్ అడవిలో నివసిస్తూ ఉంటాయి. మరి అడవిలను నరికివేయటం ద్వారా మరి అవి ఏమి దిక్కుతోచక బయటికి వచ్చేస్తూ మరి ఆ యొక్క బయటికి రావడం వలన మనకి ఎంతో ఇబ్బంది అవుతుంది. మరి మరి వాటికి ఇబ్బంది అవుతుంది. మనల్ని చూసి అవి భయపడుతూ ఉంటాయి, వాటిని చూసి మనం భయపడవలసి వస్తుంది. ఆ యొక్క సింహాలేంటి, మరి ఆ యొక్క ఏనుగులు, ఇంకా ఎలుగుబంట్లు, ఎన్నో రకాల జంతువులు మరి బయటికి రావడం వలన మరి అవి భయపడుతూ ఉంటాయి. పాములు, ఎన్నో రకాల జంతువులు మనము వాటిని చూసి భయపడాల్సి వస్తుంది, మనము వాటిని చూసి భయపడాల్సి వస్తుంది. అలానే ఆ యొక్క వృక్షాలన్నీ ఎంతో అద్భుతంగా మరి ఇంకా ఆ వృక్షాలను నాటడం జరగాలి కానీ ఆ అడవిని అంతరించడం జరగకూడదని ఒకసారి కాంతి స్ప్రెడ్ చేసుకుందాము. కాంతి, 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 కాంతి. ఎక్కడైతే ఆ యొక్క ఆ అడవులను మరి తీసివేయటం జరుగుతూ ఉంటుందో అక్కడంతా కాంతి, కాంతి, కాంతి. ఆ యొక్క ప్రాంతంలోని
ఆ యొక్క హైదరాబాద్ లోని ఆ యొక్క కాలేజ్ ఆవరణ అక్కడ అంతా 400 ఎకరాలు ఆ యొక్క అడవి ప్రాంతం అంతా కాంతి పిరమిడ్స్ వేద్దాం మాస్టర్స్. కాంతి పిరమిడ్ ఒక పెద్ద పిరమిడ్ వేద్దాము. పెద్ద పిరమిడ్ హాస్టల్ గా వేద్దాము. ఎంతో అద్భుతమైన కాంతి ప్రసారము ఆ యొక్క అడవి మొత్తానికి స్ప్రెడ్ అవుతూ ఉండాలి. ఏ విధమైన అక్కడ ఆ ఏ విధమైన దురాక్రమణకు గురి కాకుండా మంచిగా అక్కడ ఆ యొక్క ప్రకృతి మాత అందరికీ ఉపయోగపడుతూ జంతువులకు మనుషులకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడాలని కాంతి 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 కాంతి. అలానే మోడీ గారికి కాన్సన్ట్రేట్ చేసుకుందాం. ఒక్కసారి మోడీ గారికి కాన్సన్ట్రేట్ చేస్తూ అక్కడ ఏ విధమైన మరి ఆ యొక్క దురాక్రమణకు దారి తీయకుండా మంచిగా ఆ యొక్క ప్రాంగణం మొత్తము మరి మంచిగా అందరికి ఉపయోగపడేటట్టుగా వాటిని ఏ విధంగా మరి అక్కడి నుంచి తొలగించకుండా ఉండేట్టుగా మరి మోడీ గారికి కాన్సన్ట్రేట్ చేద్దాము. మోడీ గారికి కాంతి 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 కాంతి. ఏ విధమైన మార్పు లేకుండా అందరూ మంచిగా ధ్యానం చేసుకుంటూ శాకారం తింటూ కాంతివంతంగా అయిపోవాలి. దాని ద్వారా ఆ యొక్క ఇది కూడా ఎవరికి రాకుండా ఉంటుంది ధ్యానంలోకి రావడం వలన. మరి అలా రావాలని కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరికీ కాంతి 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 కాంతి. అందరూ ధ్యానం చేస్తున్నారు మంచిగా శాకారం తింటూ కాంతివంతంగా అయిపోతూ మరి అక్కడున్న ప్రాంగణం మొత్తము ఆ ధ్యానానికే అంకితం. ఓకే మాస్టర్స్, అక్కడున్న ప్రాంగణం అంతా ధ్యానానికి అంకితం. అక్కడ ఎంతో అద్భుతంగా ధ్యాన కేంద్రాలు అక్కడ రావాలి అని కాంతి స్ప్రెడ్ చేసుకుందాము. కాంతి 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 కాంతి. అక్కడ ఉండే మరి ఆ యొక్క మహేశ్వర పిరమిడ్ యొక్క ఎనర్జీ ఇక్కడ స్ప్రెడ్ అవుతూ ఉండాలి అని కాంతి స్ప్రెడ్ చేద్దాము. మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఎనర్జీ ఇక్కడ స్ప్రెడ్ అవుతూ ఉండాలని కాంతి 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 కాంతి. ఓకే మాస్టర్స్. అలానే మరి మన యొక్క భూమి మీద ఉండే ప్రతి ఒక్క పిరమిడ్కి కాంతి 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 కాంతి. మరి ఆ యొక్క భూమి మీద ఉండే పిరమిడ్ మొత్తానికి కాంతి స్ప్రెడ్ చేస్తూ ఇంకా ఎక్కడైతే పిరమిడ్స్ లేవో ఆ యొక్క ప్రాంతాలన్నీ పిరమిడమయం అవ్వాలి, కాంతి పిరమిడ్స్ రావాలని, కాంతిమయం అయిపోవాలని కాంతి స్ప్రెడ్ చేసుకుందాము. గుళ్ళేంటి, స్కూల్ ఏంటి, అలానే ఇల్లు, మరి ఆ యొక్క షాప్స్, అలానే బస్ స్టాండ్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, ప్రతి ఒక్క కట్టడము పిరమిడ్ కట్టడం అవ్వాలి అని కాంతి 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 కాన్సన్ట్రేట్ చేసుకుందాము. చిన్న చిన్న కట్టడాల దగ్గర నుంచి పెద్ద పెద్ద కట్టడాలు అంతా పిరమిడ్స్ రావాలి అని కాంతి కాంతి కాన్సన్ట్రేట్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్. అలానే మరి ఆ యొక్క సముద్రాలు, నదులు, వాగులు, వంకలకు కాంతి 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 స్ప్రెడ్ చేసుకుందాము. ఆ యొక్క నదులన్నీ కాంతిమయం అయిపోవాలి. మరి ఎక్కడ ఎవరైతే ఆ యొక్క పుష్కరాలకి మరి సముద్ర పుష్కరాలు అవుతాయి, నదులు పుష్కరాలు అవుతూ ఉంటాయి మాస్టర్స్. ఎక్కడైతే పుష్కరాలు అవుతూ ఉంటాయో ఎంతో మంది మరి ప్రజలు వస్తూ ఉంటారు, అక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఆ యొక్క నదులకు, సముద్రాలకు కాంతి స్ప్రెడ్ చేసుకుందాము. ఆ యొక్క సముద్రం వాటరు స్నానం చేయడం ద్వారా మరి ఎంతో అద్భుతంగా కాంతిని స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. అలానే నదులు ఆ యొక్క పుష్కరాలప్పుడు స్నానం చేసి ఆ యొక్క ఎనర్జీని స్వీకరించాలని ఆ యొక్క వాటర్ అన్నిటికీ కాంతి కాంతి, సముద్రాలకు, నదులకు కాంతి కాంతి కాంతి. ఆ యొక్క నదులు, సముద్రాల దగ్గరలో హాస్టల్ గా కాంతి పిరమిడ్స్ వేద్దాము. ఓకే మాస్టర్స్. కాంతి కాంతి హాస్టల్ గా కాంతి పిరమిడ్స్ ఏర్పడాలి ఆ నదుల దగ్గరలో. అలానే ఆ యొక్క సముద్రాల యొక్క దగ్గరలో పెద్ద పెద్ద కాంతి పిరమిడ్స్ హాస్టల్ గా వేద్దాం మాస్టర్స్. ఎందుకంటే ఎంతో మంది మరి పుణ్యక్షేత్రాలకి వెళ్తూ నది స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అలానే సముద్రాల్లోని ఆ యొక్క ఎండాకాలం సేద తీరడానికి సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ కాంతి పిరమిడ్స్ వేద్దాము.
వారందరూ ఆ యొక్క పిరమిడ్ ఎనర్జీ స్వీకరించాలి. సముద్రం మాస్టర్ యొక్క ఎనర్జీని స్వీకరిస్తూ ఎంతో అద్భుతంగా ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతిదారులు కావాలని కాంతి 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 కాంతి. అలానే ప్రాజెక్టులు, ఈ యొక్క ప్రాజెక్టులు కూడా ఎంతో అద్భుతంగా మరి ఆ వాటరు పంట పొలాలకి వినియోగిస్తూ ఉంటారు. ఈ వాటర్ అంతా ఆ పంట పొలాలన్నీ కాంతిమయం అయిపోవాలి అని కాంతి స్ప్రెడ్ చేద్దాము. కాంతి కాంతి ఆ పంటను పండించే రైతులకు కాంతి కాంతి కాంతి. వరి, మొక్కజొన్న, సిరిధాన్యాలు, అలానే పప్పు ధాన్యాలు, మిర్చి, మరి కూరగాయలు, అవన్నిటికీ కాంతి కాంతి కాంతి. వాటన్నిటి మీద కాంతి పిరమిడ్స్ వేద్దాం మాస్టర్స్. ఆ యొక్క పంట పొలాలన్నిటికీ కాంతి పిరమిడ్స్ వేద్దాము. దీని ద్వారా ఆ యొక్క రైతులు మరి ఆ క్రిమి సంహారక మందులను యూజ్ చేస్తూ ఉంటారు. ఆ పిరమిడ్స్ వేయడం ద్వారా ఆ క్రిమి సంహారక మందులో నుంచి వచ్చే ఎఫెక్ట్ రాకుండా ఉండాలని కాంతి పిరమిడ్స్ వేద్దాము. అలానే క్రిమి సంహారక మందుల బదులు సేంద్రియ ఎరువులను వినియోగించాలని కాంతి 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 కాంతి. అలానే పిరమిడ్స్ వేద్దాము. కాంతి పిరమిడ్స్, పిరమిడ్ ఎనర్జీ ఆ యొక్క పంట పొలాలన్నిటికీ చేరి ఎవరైతే ఆ యొక్క పంటలోని ఆ యొక్క సిరిధాన్యాలు ఏంటి, మొక్కజొన్న ఏంటి, వరి ఏంటి, ఏవి తిన్నా కూడా వారందరూ ఎంతో అద్భుతంగా ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతిదారులు కావాలని ఒక్కసారి మనం సంకల్పం పెట్టుకుని అక్కడ అంతా కాంతి పిరమిడ్స్ వేద్దాం. ప్రతి ఆ యొక్క తోటలకేంటి, పంట పొలాలకు అన్నిటికీ ఇప్పుడు ఎంతో అద్భుతంగా పనస తోటలు అక్కడ కూడా కాంతి పిరమిడ్స్ వేద్దాము. అలానే నిమ్మ తోటలు, మరి ఆ యొక్క మామిడి తోటలు మాస్టర్స్, ఇప్పుడు సమ్మర్లో మామిడి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, మామిడి తోటలకు కాంతి పిరమిడ్స్ వేద్దాము. ఓకే మాస్టర్స్. అలానే ఈ యొక్క సంత్రాలు, మరి బత్తాయిలకి కాంతి పిరమిడ్స్, ఆ తోటలన్నిటికీ కాంతి పిరమిడ్స్ వేద్దాము. ఆ యొక్క గ్రేప్స్ తోటలకి కాంతి పిరమిడ్స్ వేద్దాము. ఎక్కడైతే ఆ యొక్క తోటల పెంపకం జరుగుతూ ఉందో అక్కడ అన్నిటికీ కాంతి పిరమిడ్స్ హాస్టల్గా ఏర్పడుతున్నాయి. ఏర్పరచుదాం మాస్టర్స్ హాస్టల్. ఓకే మాస్టర్స్. ఆ పిరమిడ్ ఎనర్జీ ద్వారా ఆ పండ్లు ఎవరు తిన్నా కూడా ఎంతో అద్భుతమైన శక్తి ప్రవాహము, కాంతి ప్రవాహము అందరిలో జరగాలి. ఓకే మాస్టర్స్. వారందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతిదారులుగా అవ్వాలి. అద్భుతంగా ఆ యొక్క పంటలను పండించే రైతన్నలకు అందరికీ కాంతి 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 కాంతి. మరి మనం ఆ పండ్లు మరి పొద్దున్న లేచిన దగ్గర నుంచి భోజనం చేయడానికి, టిఫిన్ చేయడానికి ఏదైనా ఆ యొక్క మొక్కల ద్వారా మరి రైతన్నలు పండించే ఫుడ్ నుంచే స్వీకరిస్తాం. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఆ రైతన్నలకు థ్యాంక్ యూ చెప్పుకున్నాము, లవ్ యూ చెప్పుకున్నాము. ఓకే మాస్టర్స్. ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాము. అలానే ప్రకృతి మాత కూడా థ్యాంక్ యూ, లవ్ యూ. ఓకే మాస్టర్స్. ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాము. అలానే మరి మరి భూమి మీద ఇంకా ఎవరైతే ఈరోజు జననం తీసుకున్నారో వారందరికీ కాంతి 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 కాన్సన్ట్రేట్ చేసుకుందాము. ఎంతో అద్భుతంగా వారు మంచి యోగులుగా అవ్వాలి, ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతిదారులు కావాలని వారందరికీ కాంతి కాంతి కాంతి. వారి యొక్క తల్లులకు కూడా మంచిగా అద్భుతంగా ఆ యొక్క పాలు మంచిగా రావాలి. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. పాలు పుష్టిగా మంచిగా ఆ పిల్లలకు చేకూరాలని రోజు తల్లి పాలు ఎంతో అద్భుతమైన పౌష్టిక ఆహారం మాస్టర్స్. పిల్లలకు ఆ పాలు సమృద్ధిగా దొరకాలని కాంతి 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 కాన్సన్ట్రేట్ చేసుకున్నాము. మరి అలానే ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో ఆ పిల్లలు కావాలనుకునే తల్లులకు కాంతి స్ప్రెడ్ చేసుకున్నాము. అక్కడ గర్భాశయాలకు కాంతి 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 కాంతి. ఎంతో అద్భుతంగా మనం
పంపిస్తున్న కాంతి ప్రసారము ఎవరైతే తల్లులు కావాలనుకుంటున్నారో ఆ యొక్క గర్భాశయాలకు వెళ్తుంది మాస్టర్స్. ఎంతో అద్భుతంగా ఆ యొక్క గర్భాశయాలకు పంపించండి మాస్టర్స్. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి యొక్క గర్భాశయాలకు ఆ కాంతి ప్రసారం అద్భుతంగా జరుగుతుంది, వెళ్తుంది మాస్టర్స్. వారందరూ ఎంతో అద్భుతంగా, హ్యాపీగా, సంతోషంగా మరి ఆ యొక్క శుభవార్తని తెలుసుకుంటారు. మరి ఎంతో అద్భుతంగా యుగులకి జన్మని ఇస్తారు మాస్టర్స్. వారందరికీ కాంతి 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 ఆ యొక్క మరి ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో వారందరూ ధ్యానం చేసుకోవాలి ఎంతో అద్భుతంగా. లోపల ఉన్న బేబీ ఆ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరిస్తూ, ఎంతో అద్భుతమైన కాంతి ప్రవాహాన్ని స్వీకరిస్తూ జ్ఞానిగా, అద్భుతమైన మాస్టర్గా అవ్వాలని ఆ యొక్క ఎవరైతే ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నారో ఆ యొక్క మాతృమూర్తులకు కాంతి 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 స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. మాతృమూర్తులందరికీ కాంతి కాంతి. వారు డెలివరీ కూడా ఎంతో అద్భుతమైన నార్మల్ డెలివరీ అవ్వాలి. ఓకే మాస్టర్స్. అలా ఏ విధమైన మరి ఆరోగ్యంలోని హెల్త్ ఇష్యూస్ రాకుండా నార్మల్ డెలివరీ అవ్వాలి, ప్రశాంతంగా ఫ్రీగా అవ్వాలని వారందరికీ ఎవరైతే మరి ప్రెగ్నెన్సీతో ఉన్నారో వారందరికీ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే మాస్టర్స్. కాంతి 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 కాంతి. ఓకే మాస్టర్స్. అలానే మరి హాస్పిటల్స్ అన్నిటికీ కాన్సన్ట్రేట్ చేద్దాము. హాస్పిటల్స్ అన్నిటి మీద కాంతి పిరమిడ్స్ వేద్దాము. ఎంతో అద్భుతంగా మరి అక్కడ ఉండే ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో అక్కడ అందరూ ఎంతో అద్భుతంగా మరి ఆ యొక్క ధ్యానం చేసుకుంటూ వారి యొక్క హెల్త్ ప్రాబ్లమ్ని వారే క్లియర్ చేసుకుంటూ ఈ యొక్క హాస్పిటల్స్కి రాకుండా ధ్యానం చేసుకుంటూ మరి ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటూ వారికి వచ్చే ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూస్ని ధ్యానం ద్వారానే మరి జ్ఞానం సంపాదించుకుంటూ వారి యొక్క రోగాలను కూడా నయం చేసుకోవాలని ఆ యొక్క రోగులందరికీ కాంతి, ఆ యొక్క మాస్టర్స్ అందరికీ కాంతి 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 కాంతి. అద్భుతంగా వారందరినీ మరి ఒక కాంతి బౌల్లో ఆహ్వానించుకుంటూ వారందరినీ ఒక కాంతి బౌల్లోని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఆ యొక్క కాంతి బౌల్లో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారందరికీ ఒక కాంతి పిరమిడ్ వేద్దాం అందరికీ. ఆ హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నాయో మరి చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా వారందరినీ ఆ యొక్క కాంతి బౌల్లోకి ఆహ్వానించుకుంటూ వారందరికీ కాంతి పిరమిడ్స్ వేద్దాము. వారి యొక్క ధ్యానం ద్వారా వారే ఆ యొక్క హెల్త్ని క్యూర్ చేసుకోవాలి. మరి ఎంతో అద్భుతంగా వారి యొక్క ప్రాబ్లంని వారే క్లియర్ చేసుకుంటున్నారని వారికి కాంతి పిరమిడ్స్ వేస్తూ కాంతిని స్ప్రెడ్ చేస్తాము. ఓకే మాస్టర్స్. ఎంతో అద్భుతంగా వారి యొక్క కాంతి ప్రసారం ద్వారా, ధ్యానం ద్వారా వారి యొక్క రోగాలను వారే నయం చేసుకుంటున్నారు ఎంతో అద్భుతంగా. కాంతి 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 కాంతి. ఆ యొక్క కాంతి బౌల్ మొత్తానికి వారందరినీ అక్కడ మరి కాంతితో నింపేద్దాము. కాంతి 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 కాంతి. ఆ యొక్క కాంతి బౌల్ విశ్వానికి పంపించేద్దాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్. అలానే మరి ఎవరైతే ఆ యొక్క స్టూడెంట్స్ ఉన్నారో ఆ 10th క్లాస్ స్టూడెంట్స్, మరి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, అలానే ఆ యొక్క డిగ్రీ పీజీ ఆ యొక్క స్టూడెంట్స్ అందరికీ కాంతి కాంతి కాంతి. వారు ఎంతో అద్భుతంగా ఇంకా చదువులో మరి వారి యొక్క అనుకున్న మరి గోల్కి రీచ్ అవుతూ ఎంతో అద్భుతంగా చదవాలి. కొంతమంది చదివినా కూడా వారికి మెమరీ పవర్ ఉండక గుర్తుండదు మాస్టర్స్. వారు కూడా ధ్యానం చేసుకుంటూ ఆ యొక్క మెమరీ పవర్ని పెంచుకుంటూ ఇంకా అద్భుతమైన ఆ యొక్క స్టడీలో ముందంజ వేయాలి అని ఎవరైతే మెమరీ లాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వారందరికీ ఒకసారి కాంతి పిరమిడ్స్ వేద్దాము. మెమరీ గెయిన్ పిరమిడ్స్ వేద్దాము. అంటే మెమరీ మరి గెయిన్ అవుతుంది, వాళ్ళలో పెరుగుతుంది. మెమరీ గెయిన్ పిరమిడ్స్ వేద్దాము.
వారందరికీ మెమరీ ఫుల్గా పెరిగేసి వారంతా ఎంతో అద్భుతంగా చదువులో రాణిస్తూ మంచిగా ఇంకా వారు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలని కాన్సన్ట్రేట్ చేద్దాము. ఒక గోల్ అనేది ప్రతి ఒక్కరూ, స్టూడెంట్స్ అయినా ఎవరైనా ప్రతి ఒక్కరు ఆ గోల్ అనేది ప్రతి ఒక్కరు పెట్టుకుంటే దాని ద్వారా ఆ గోల్కి ప్రతి ఒక్కరూ రీచ్ అవుతారు మాస్టర్స్. ఎంతో అద్భుతంగా ఆ గోల్ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని స్టూడెంట్స్ అందరికీ కాంతి 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 స్ప్రెడ్ చేసుకుందాము. నర్సరీ టు పీజీ స్టూడెంట్స్ అందరికీ కాంతి, హాస్టల్గా కాంతి పిరమిడ్స్ వేద్దాము. ఓకే మాస్టర్స్, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కాంతి పిరమిడ్స్ వేద్దాము. వారందరికీ వారి చదివిన మరి ఆ యొక్క స్టడీకి తగ్గట్టు ఉద్యోగాలు వారందరికీ రావాలి అని కాంతి పిరమిడ్స్ వేద్దాము. కాంతి కాంతి వారందరూ ఈ యొక్క ఉద్యోగాలు మరి ట్రై చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మరి శాకాహారం తింటూ కాంతిదారులుగా అవుతూ లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. దాని ద్వారా సత్వరమే ఇంకా వారి యొక్క సంకల్పం నెరవేరుతుంది. కాబట్టి వారంతా కూడా ఎంతో అద్భుతంగా ధ్యానులుగా శాకారులుగా కాంతిదారులుగా అవుతూ ఈ యొక్క లోక కళ్యాణానికి ఉపయోగపడుతూ వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని నిరుద్యోగులకు కాంతి 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 కాన్సన్ట్రేట్ చేద్దాము. అలానే సాఫ్ట్వేర్ రంగం వారికి కాంతి 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 వీరు కూడా వారి యొక్క టెన్షన్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి మంచిగా ధ్యానం చేసుకుంటూ ఆ యొక్క టెన్షన్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ధ్యానం చేయాలి. ఆ యొక్క ఫ్రీ టైంలో ధ్యానం ద్వారా ఎంతో అద్భుతంగా మరి మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఫ్రీ టైంలో ధ్యానం చేయాలని వారికి కూడా కాన్సన్ట్రేట్ చేసుకుందాము. ఆ సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకు కాంతి 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 ఆ యొక్క సాఫ్ట్వేర్ రంగంలోనే అంతా కాంతి పిరమిడ్స్ వేద్దాం మాస్టర్స్. హాస్టల్గా ఇంకా అద్భుతంగా సాఫ్ట్వేర్ రంగం డెవలప్ అవ్వాలని కాంతి 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 స్ప్రెడ్ చేద్దాము. అలానే ఇంకా ఎవరైతే మరి బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా మాస్టర్స్, ఎంతో మంది బిజినెస్ రంగంలో ఎంతో మంది ఉంటారు. వారందరికీ ఆ షాప్స్ అందరికీ కాంతి పిరమిడ్స్ వేస్తూ వారు కూడా ఎంతో అద్భుతంగా బిజినెస్ చేసుకుంటూ ఎవరికి కుదిరిన వేళల్లో వాళ్ళు ధ్యానం చేసుకోవాలి. ఆ యొక్క టెన్షన్ నుంచి మధ్యలో రిలాక్స్ అవుతూ మంచిగా ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఆ యొక్క ధ్యానంలో నిమగ్నం అవుతూ మళ్ళీ వారి యొక్క బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉండాలని కాంతి 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 కాన్సన్ట్రేట్ చేసుకుందాము. బిజినెస్ చేసే వారందరికీ కాంతి కాంతి కాంతి. అలానే మాస్టర్స్, ఎవరైతే ఆ యొక్క బిజినెస్ రంగంలో పెద్ద పెద్ద బిజినెస్ మాస్టర్స్ ఉంటారు కదా, వారందరూ మరి ఆ యొక్క గ్రామాలను దత్తత తీసుకోవాలి మాస్టర్స్. అలా సంకల్పం పెట్టుకున్నాము. బిజినెస్ ఎవరైతే మరి పెద్ద పెద్ద మాస్టర్స్ ఉంటారు కదా, మరి ఆ యొక్క గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు మహేష్ బాబు ఇంకా నరేష్ కొంతమంది ఇట్లా గ్రామాలను దత్తత తీసుకున్నారు. అలా వారు కూడా తీసుకుంటే మన దేశం ఎంతో అద్భుతమైన గొప్ప మరి యొక్క ధనవంతుల దేశంగా అవుతుంది. కానీ ఎవరైతే బీదవారుగా ఉండకుండా ప్రశాంతంగా మరి ఆ యొక్క దేశము పేదరిక దేశం కాకుండా ఉంటుంది మాస్టర్స్. అందుకని ప్రతి దేశము వారు దత్తత తీసుకోవడం ద్వారా, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ వేరే వారి యొక్క సౌకర్యాలకు వినియోగించుకుంటూ వేరే ఊర్లను దత్తత తీసుకోవడం జరగాలని ఒకసారి కాన్సన్ట్రేట్ చేసుకున్నాను. అలానే దత్తత తీసుకుంటూ ఆ యొక్క గ్రామాల్లో ధ్యానం అనేది నేర్పిస్తూ, ఓకే మాస్టర్స్, ధ్యానం నేర్పిస్తూ ఆ ధ్యానాలన్నీ ధ్యానాలయాలు అవ్వాలి. అక్కడంతా ధ్యానాలయాలు అవ్వాలి. మరి కాంతి పిరమిడ్స్ ఏర్పడాలి. అలానే శాకాహారులుగా అవ్వాలి అని ఒకసారి మరి అక్కడ ఆ యొక్క సంకల్పం పెట్టుకుందాము. దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకున్న గ్రామాలన్నీ మరి వారందరూ ధ్యానం చేసుకోవాలి, పిరమిడ్స్ కట్టుకోవాలి, శాకాహారం తినాలి. చూడండి మాస్టర్స్, ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా జరగాలని కాన్సన్ట్రేట్ చేసుకుందాం. కాంతి 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 కాన్సన్ట్రేట్ చేసుకుందాం మాస్టర్స్.
ఎంతో అద్భుతంగా అది జరుగుతుంది మాస్టర్స్. ఎంతో అద్భుతంగా మన దేశం అంతా ఎంతో అద్భుతంగా ధ్యానం సాకారం కాంతిమయం అయిపోతుంది. అలానే మన దేశాన్ని చూసి వేరే దేశాల అధ్యక్షులు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క ధ్యానాన్ని సాకారాన్ని మరి ఆ యొక్క పిరమిడ్స్ ని కాంతిని వారి యొక్క దేశాల్లో విస్తరింపజేస్తారు మాస్టర్స్. అలా అని సంకల్పం పెడతాము వేరే దేశాల అధ్యక్షులకు కాంతి 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 వారు కూడా ధ్యానంలోకి రావాలి, సాకారం తినాలి, కాంతిదారులు కావాలి, పిరమిడ్ కట్టడాలు జరగాలి ప్రతి దేశంలో. వారి యొక్క అధ్యక్షులు ఆ యొక్క వారు ధ్యానులుగా సాకారులుగా కాంతిదారులుగా రావాలి. వారి ద్వారా మరి దేశమంతా కాంతిమయం, ధ్యానమయం, సాకారమయం. ఓకే మాస్టర్స్, పిరమిడ్ మయం అవ్వాలని ఆ దేశాల అధ్యక్షులకు ఇంకా ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి ఆ యొక్క ప్రజలకు కాంతి 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 స్ప్రెడ్ చేద్దాము. ఓకే మాస్టర్స్, మరి ఇంకా మనం ఆ యొక్క గురువులందరికీ ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసుకున్నాము. మనం ఎవరినైతే ఆహ్వానించుకున్నా ఆ గురువులందరికీ ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని ఇస్తున్న ఆ గురువులకు ఎంతో అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాము. మనల్ని నడిపిస్తున్న ఆ గురుదేవులకు పత్రిజీ గారికి, మహావతార్ బాబాజీ గారికి కాంతి కాంతి కాంతి, పత్రిజీ గారికి కాంతి కాంతి కాంతి, శ్రీకాంత్ మాస్టర్ గారికి కాంతి కాంతి కాంతి. ఓకే మాస్టర్స్, అలానే మరి ఇంకా మనం ఆహ్వానించుకున్న మాస్టర్స్ సాయిబాబా మాస్టర్ గారికి కాంతి కాంతి, రాఘవేంద్ర స్వామి గారికి కాంతి కాంతి, బ్రహ్మం గారికి కాంతి కాంతి, బ్రహ్మం గారు మాస్టర్ గారికి కాంతి కాంతి, సదానంద యోగి గారికి కాంతి కాంతి కాంతి, పరమహంస యోగానంద గారికి కాంతి కాంతి కాంతి, యుక్తేశ్వర్ గురుజీ గారికి కాంతి కాంతి కాంతి, లాహిర్ మహాశైలకు కాంతి కాంతి, ఓషో మహాశయునికి కాంతి కాంతి కాంతి, సివి గారికి కాంతి కాంతి, జిల్లెల్లమ్మ గారికి కాంతి కాంతి కాంతి. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో యేసు ప్రభు మాస్టర్ కి కాంతి కాంతి, బుద్ధ మాస్టర్ కి కాంతి కాంతి కాంతి, అరవింద మాస్టర్ కి కాంతి కాంతి కాంతి, ఇంకా భూమి మీద ఎవరైతే మరి ఆ యొక్క గురువులు ఉన్నారో వారందరికీ కాంతి 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 కాంతి. మన సోల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు మనకి ఎవరైతే జ్ఞానాన్ని అందించారో ఆ మాస్టర్లందరికీ కాంతి 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 జరుగుతుంది మాస్టర్స్. కాంతి అంత అద్భుతంగా స్ప్రెడ్ అవుతుంది మాస్టర్స్ గురువులందరికీ. ఓకే మాస్టర్స్, మరి ఆ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ఒకసారి థ్యాంక్ యూ, లవ్ యూ చెప్పుకున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్, లవ్ యూ, అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాము. మరి ఎవరింటికి వారు మరి ఆ యొక్క ఇంటికి చేరుకుంటూ మరి మన ఇల్లు అంతా కాంతిమయం చేసుకున్నాము. మన వంట రూము కాంతి కాంతి, అక్కడ ఉండే మరి ఆహార పదార్థాలు వంట పదార్థాలన్నీ కాంతి కాంతి, అలానే మన హాలు, డైనింగ్ రూము, బెడ్రూమ్స్ అన్ని కాంతి, అక్కడ ఉండే బట్టలు మరి అన్ని కాంతి కాంతి, బీరువాలోని బట్టలు కాంతి, అక్కడ ఉండే గోల్డ్ అంతా కాంతి, ఫ్రిడ్జ్లో మరి అవన్నీ వాషింగ్ మిషన్లు మొత్తము కాంతిమయం. అలానే మన యొక్క బెడ్ అంతా కాంతి, హాస్టల్గా కాంతి పిరమిడ్స్ వేద్దాము ఆ యొక్క మంచాల మీద. అలానే సోఫాలు కాంతి, అక్కడ కూడా కాంతి పిరమిడ్స్ వేద్దాము. కుర్చీలకు కాంతి పిరమిడ్ వేద్దాము. ఓకే మాస్టర్స్, అనే మన ఇంటి మీద హాస్టల్గా కాంతి పిరమిడ్స్ వేద్దాము. మన ఇంటి ఎంట్రన్స్ లో కాంతి పిరమిడ్స్ వేద్దాము. ఎవరైతే మన ఇంటికి బంధువులు వస్తున్నారో వారంతా ఎంతో అద్భుతంగా ఆ యొక్క కాంతిని స్వీకరిస్తూ ధ్యానులుగా, శాఖలుగా, కాంతిదారులు కావాలని మన ఇంటి ముందు మన యొక్క ఆవరణలో కాంతి పిరమిడ్స్ వేస్తూ మన ఇంటి మీద కాంతి పిరమిడ్స్ వేద్దాము. మన ఇంటి చుట్టూ కాంతి పిరమిడ్స్ వేద్దాము. ఆ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ, గోడకి చుట్టూ కాంతి పిరమిడ్స్. అలానే ఆ యొక్క పరదాలు, కాంతి పరదాలు వేద్దాం మాస్టర్స్. మన యొక్క గుమ్మాల్లో కర్టెన్స్ ఉంటాయి కదా, అక్కడ కాంతి కర్టెన్స్ వేద్దాము. ఓకే మాస్టర్స్, మరి మన ఇంటికి మాస్టర్స్ ని ఆహ్వానించుకున్నాము. పత్రిజీ కానీ, మహావతార్ బాబాజీ కానీ,
శ్రీకాంత్ మాస్టర్ గారిని, ఏంజల్స్ మాస్టర్స్ ని, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, బ్రహ్మంగారు మాస్టర్స్ ని, త్రిమాతలు, త్రిమూర్తులు, విఘ్నేశ్వరులు, కార్తికేయ స్వామిని ఆహ్వానించుకున్నాము. మన బంధుమిత్రులను, ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులందరూ వచ్చారు. అందరికి మంచిగా ఆ యొక్క భోజనాన్ని వడ్డిద్దాము అద్భుతంగా. ఓకే మాస్టర్స్, మొదట ఆ యొక్క భోజనాన్ని ఆ గురువులకు వడ్డిస్తూ మరి బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వడ్డిద్దాము. అన్నము, సారీ మాస్టర్స్, ఫస్ట్ ఆ యొక్క స్వీట్ వడ్డిద్దాము. చక్కెర పొంగలి, హల్వా, కేసరి, పూర్ణాలు, ఉగ్గాని మిరపకాయ బజ్జీ, ఆలు పరోటా, రైస్, పప్పు, అప్పడము, ఉప్పు మిరపకాయలు, సాంబారు, రసం, పెరుగు, ఐస్ క్రీమ్, ఇంకా మీరు ఏవైతే వడ్డించాలనుకుంటున్నారో అవన్నీ వడ్డించేసేయండి మాస్టర్స్. ఉగ్గాని మిరపకాయ బజ్జీ ఏవైతే వడ్డించాలనుకున్నారో అన్ని వడ్డించేయండి మంచిగా తృప్తిగా. గ్లాస్ తో వాటర్ ఇద్దాము, కూల్ వాటర్, చల్లటి మజ్జిగ గ్లాసుల్లో పెడతాము, పెరుగు. ఎంతో అద్భుతంగా అందరూ భోంచేస్తున్నారు. మనం కూడా కూర్చొని భోజనాన్ని స్వీకరిద్దాం మాస్టర్స్. వారికి ఆకు ఒక్క తాంబూలం అందచేద్దాము. అందరికి ఆకు ఒక్క తాంబూలం అందరూ తీసుకుంటున్నారు, మనం కూడా స్వీకరిద్దాము. మరి మాస్టర్స్ అందరూ కలిసి మనకి ఎంతో అద్భుతమైన ఆ యొక్క అమృతాన్ని మనకి ఇస్తున్నారు. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారు. చల్లని తీయని అమృతమయమైన ఆ యొక్క మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ మాస్టర్స్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, స్వీకరిద్దాము. గురువుల సమక్షంలో తయారు చేశారు, ఎంత కావాలంటే అంత స్వీకరిద్దాం మాస్టర్స్. ఎవరికి కావాలంటే వారు అంత స్వీకరించండి. మన ఫ్యామిలీ మెంబర్స్, బంధుమిత్రులు, మన కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. అందరికీ ఆ యొక్క అమృతం దక్కుతుంది. అందరూ ధ్యానులుగా, శాఖలుగా, కాంతిదారులుగా అవుతున్నారు. మాస్టర్స్ అందరూ వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్ కి. థ్యాంక్ యూ, లవ్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇంతటి జ్ఞానాన్ని మీ ద్వారా నాకు అందజేశారు. థ్యాంక్ యూ, లవ్ యూ మాస్టర్స్. మీరే మరి ఆ యొక్క గ్రూప్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, లవ్ యూ మాస్టర్స్. మరి చిన్నగా తల మీద 2 చేతులు పెట్టుకుంటూ మరి అబ్జర్వ్ చేద్దాము. ఎవరైతే మాస్టర్స్ కనబడుతున్నారో వారికి పార్టిసిపేట్ చేసుకున్నాము. ఎవరైనా కనబడితే ఎవరు కనపడకపోతే చిన్నగా 2 చేతులను తీస్తూ మాస్టర్స్ అందరికి క్లాప్స్ కొడదాము ఒక్కసారి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్, అంతకోటి ఆత్మబంధనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి, గ్రూప్ మాస్టర్స్ కి. థ్యాంక్ యూ పద్మజ మేడం. చాలా బాగుంది మేడం, క్లాస్ చాలా బాగుంది, అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. బాగుంది మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఆత్మ ప్రణామాలు మేడం. చంద్ర మేడం కి, మీకు ఇద్దరికి పద్మజ గారు కోహోస్ట్ గా ఉన్నారు చూడండి.